రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డికి షడ్ర సోపేత భోజనం 5 స్టార్ ఫెసిలిటీస్ ఇచ్చినట్టుగా యూట్యూబుల్లో, ఫేస్బుక్ల్లో, వాట్సాప్లలో అన్ని ప్లాట్ఫారాల్లో ప్రచారం చేశారు. దాంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యూట్రల్ పబ్లిక్ కూడా తిట్టిపోశారు. వాస్తవంగా అందులో 10వ వంతు కూడా కల్పించలేదు. అప్పుడు పెట్టినటువంటిది ఏంటి, ఆయనకి డబుల్ కాట్ బెడ్ తరహా ఒక పెద్ద మంచము, దాంతోపాటుగా కావాల్సిన పరుపులు, కావాల్సిన దిళ్ళు, అట్లాగే పూర్తిగా ఆహారం ఇంటి దగ్గర నుంచి, అట్లాగే ఏసీ సదుపాయం కల్పించాలి. ఇవన్నీ ఇచ్చేశారు, అవన్నీ అడిగారు, ఇచ్చేశారు అన్నటువంటి కోణంలో రాసుకొచ్చారు. బట్ ప్రాక్టికల్గా రోజుకి ఒక పూట ఇంటి భోజనం అనుమతిస్తున్నది ఉంది, ఒక దిండును అనుమతించింది ఉంది. మిగతాదంతా కూడా నార్మల్ పరిస్థితి. ఏమేం సదుపాయాలు అనేటటువంటిది ఈ సోషల్ మీడియాలో ప్రచారం తప్పించి మిగతాదేమీ లేదంటూ ఇప్పుడు తాజాగా వైసీపీ తరపున నాయకులు కలిసినప్పుడు ములాఖత్తులో చెప్పుకొచ్చినటువంటి విషయం. వాళ్ళు చెప్పేదాకా తెలియదు. కాకపోతే అంటే మొన్నటిదాకా ఓ రకంగా చెప్పాలంటే గోల్డెన్ స్పూన్ బేబీ పెద్దిరెడ్డి ఏమి పేదరికంలో ఉన్నటువంటి ఆయన కాదు, పుట్టినప్పటి నుంచి అపర కోటీశ్వరులు, ఆ కోటీశ్వరుల కుటుంబానికి సంబంధించినటువంటి కార్పొరేట్ వ్యవస్థను నడిపేటటువంటి వ్యక్తి, పట్టుపరుపుల మీద పెరిగినటువంటి కుర్రోడు ఇప్పుడు అలాంటి నరకమైనటువంటి జీవితాన్ని, అవమానకరమైనటువంటి ఆవేదనభరితమైనటువంటి జీవితాన్ని అనుభవించాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాక్షసత్వపు వ్యవహారాల నేపథ్యంలో. కాకపోతే ప్రచారం మాత్రం, నెగిటివ్ ప్రచారంలో మాత్రం విఫలమవుతూ వస్తూనే ఉన్నారు. ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టుగా మీడియా అనేది మాకు అవసరం లేదు, జనమే చూసుకుంటారు అంటే ఎదురైనటువంటి సమస్య.